అన్నా, మీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు చేసుకుంటున్న దత్తత చెల్లదు. దీని మీద మీరు కోర్టుకెళ్ళొచ్చు. చూడు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని రామయ్య గారు వాళ్ళు చెప్పారు. నీకు ఈ విషయం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్లో చేర్చినప్పుడు ఖచ్చితంగా గార్డియన్ సంతకం కానీ ఫాదర్ సంతకం కానీ ఉండి తీరాలి. అర్జున్ని స్కూల్లో చేర్చినప్పుడే నా భర్త ఫాదర్గా సంతకం పెట్టారు. అప్పట్నుంచే వీడు నా కొడుకు. నువ్వు కోర్టుకెళ్ళినా చెల్లదు. కానీ దైవకార్యం కాబట్టి శాస్త్రోక్తంగా దత్తత తీసుకుంటున్నానంతే. అంటే చట్టాల్ని శాస్త్రాల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నమాట. నేను ఇది ఒప్పుకోను. చూడు, ఇప్పటినుంచి మా అమ్మకి నీకు మధ్య నేనున్నాను. మా అమ్మని ఒక్క మాట అన్నా చంపేస్తాను. అన్నా, అన్నా వద్దనా, అన్నా వద్దనా, పదనా వెళ్దాం, పదనా. పంతులు గారు, మీరు కానివ్వండి. విశ్వం విష్ణు షట్కారో భూత ప్రభు భూత భూత విద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయం పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహోऽపి శ్రీమాన్ కేశవ పురుషోత్తమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. అబ్బాయి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, మనం కావేరి చచ్చిపోవాలని కోరుకున్నాం, అది జరగలేదు. ఆ భువన అర్జున్ని దత్తత తీసుకుంటుందని కల్లో కూడా ఊహించలేదు, కానీ అది జరిగిందే. అదే జీవితం అంటే. మనం కల్లో కూడా జరగకూడదు అనుకున్నవే జరుగుతాయి. మనం జరగాలి అనుకున్నవి కల్లో కూడా జరగవు. నువ్వు నాన్నలా వేదాంతం చెప్పకమ్మా. ఉండాలో పెట్టేబెడ సర్దుకొని వెళ్లాలో అది మాత్రమే చెప్పు. దత్తత తీసుకున్నంత మాత్రాన ఏమవుతుంది? మన ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కావేరిని పైకి పంపేశామనుకో, అర్జున్ పిచ్చోడై దేశాలు పట్టుకుపోతాడు. ఆస్తి మొత్తం అంకితదవుతుంది. అంటే మనదవుతుంది. ప్లాన్స్ అన్నీ బానే ఉంటున్నాయి, కానీ ఆచరణకొచ్చేసరికి తుస్సుమంటున్నాయి. సరే సరే, అసలు ఆ మలక్పేట్ మల్లేష్ గాడు ఎక్కడున్నాడో కనుక్కో. వాడే చేస్తున్నాడే. వీడికి 100 ఏళ్లమ్మా. పాపి చిరాయి అంటే ఇదే. అందుకే ఎక్కువ కాలం బతకాలంటే ఎక్కువ పాపాలు చేయాలి. సరే సరే, మాట్లాడు. హలో మేడం, బయలుదేరమంటారా? టైం వచ్చింది, బయలుదేరు. భువనేశ్వరి ధర్మకర్తగా పోటీ చేస్తుంది. ఈ హడావిడిలోనే నువ్వు కావేరిని చంపే. అది దేవరాజ్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి.
అలాగే మేడం, వెంటనే బయలుదేరతాను. అమ్మా, వాడు నిజంగానే ఆ కావేరిని లేపేయగలడంటావా? వాడు ప్రొఫెషనలే. ఇప్పటికే వాడు చాలా మందిని మర్డర్ చేశాడు. అన్ని వివరంగా తెలుసుకుని అడ్వాన్స్ ఇచ్చాను. వాడు పని ఒప్పుకుంటే చేస్తాడు, అంతే. ఖచ్చితంగా పనవ్వాలమ్మా. మనకి అడ్డుగా ఉన్న కావేరి చావాలి. ఆకలేస్తోందా? సరే, నేను అన్నం పెడతాను, తిను. ఇది పెరుగన్నం, ఇది పప్పన్నం. దేవుడా, ఇంత చిన్న పాపకు అంత పెద్ద కష్టం ఇచ్చావా? నీకసలు మనసు అనేదే లేదా? ఇప్పటికిప్పుడు 10 లక్షలు నేనెక్కడి నుంచి తేను? మంగా బేటీ, మంగా బేటీ, ఏంటి బాబాయ్, ఇల్లు కొనుక్కుంటావా? 10 లక్షలు ఇస్తావా? బేటీ, నీకు నేను ముందే చెప్పాను కదా, నేను దేవరాజుకి వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేను. నీ దగ్గర ఇల్లు కొంటే దేవరాజు నన్ను ఊళ్ళో ఉండనివ్వడు. ఖచ్చితంగా నా మీద పగ సాధించడానికి చూస్తాడు. కానీ నేను నీకోసం ఒక మంచి ప్లాన్తో వచ్చాను. నువ్వు ఎలాగో భువనేశ్వరి గారి ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికే వచ్చారు. వాళ్ళ దగ్గర వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాలు పొదిగిన హారాలు ఉన్నాయి. నువ్వు ఒక్క హారం తీసుకురాగలిగితే నేను వాటిని తీసుకొని 10 లక్షలు ఇస్తాను. చూడు బేటీ, మనకి ఎంతో టైం లేదు. పాపను కాపాడుకోవడానికి వేరే మార్గమూ లేదు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏముంది బాబాయ్? దేవుడే నన్ను కార్నర్ చేసేశాడు. దొంగతనం తప్పని పరిస్థితి తెచ్చాడు. బేటీ, నువ్వు పాప కోసమే దొంగగా మారావని నాకు తెలుసు. నువ్వు తెచ్చే వస్తువులన్నీ వాళ్ళ బంగ్లా నుంచే తెస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ ద్వారానే బుజ్జి పాపని బ్రతికించుకో. వస్తాను బేటీ. బుజ్జి, నిన్ను బ్రతికించుకోవడం కోసం ఆఖరిసారి దొంగతనం చేస్తాను.